బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గురువుపాలెం శివారులో బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు వివరాలను రేపల్లె రూరల్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. బట్టిపోలు మండలం అద్దేపల్లి గ్రామంలో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ పోస్ట్ని ఎవరో దుండగులు పగలగొట్టి డ్యామేజ్ చేశారు. అది చూసి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని బరం చేయడం జరిగింది. ఆ రెండు కూడా రిపోర్ట్లు వచ్చినాయి. 2 కేసులు నమోదు చేశాం. ముద్దాయిల పేర్లు కూడా రిపోర్ట్లు ఇచ్చారు. వాళ్ళని ఈరోజే అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రశాంతంగా ఉండండి, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి ఎవరు కూడా పాల్పడవద్దు, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయొద్దు. ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చేసే వీళ్ళు చేసిన వాళ్ళు చేస్తే